చిన్న ఏజ్ లో ఇల్లు వదిలేశారు, హైదరాబాద్ కి రావాలని ఎందుకు అనుకున్నారు? ఇక్కడ మా చిన్నక్క వాళ్ళు ఉండేవారండి. ఓకే. సో వాళ్ళు ఇక్కడ ఉంటున్నారని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చాను అనమాట. సో ఇంక వాళ్ళతోనే స్టే చేస్తూ నేను అవకాశాల కోసం ట్రై చేసేదాన్ని. సో అనుకోకుండా అలానే నా తెలిసింది అందరికి కన్నడ మూవీ. కన్నడ నుంచి స్క్రీన్ ఇంట్రడక్షన్ అయ్యింది. అంతకుముందు గీతాంజలి గారి దగ్గర ఓల్డ్ యాక్ట్రెస్ గీతాంజలి గారు ఉన్నారు కదా, ఆవిడ దగ్గర మేనేజర్గా వర్క్ చేశాను నేను. సో అక్కడి నుంచి ఇంకా అట్లా కాంటాక్ట్స్ అన్ని పెరుగుతూ చెప్తున్నాను కదా, ఏ చిన్న అవకాశం దొరికినా సరే నేను దాన్ని సద్వినియోగం చేసుకున్నాను. ఫస్ట్ ఇన్కమ్ ఎంత మా పింకీది? ఫస్ట్ ఇన్కమ్ 150 రూపీస్. 150 రూపీస్. సో అంటే లైక్ అన్ని సర్కమ్స్టాన్సెస్ లోంచి కూడా ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఫస్ట్ సంపాదన 150 రూపీస్. సో 150 చూసినప్పుడు వాట్స్ యువర్ ఫీలింగ్? 150 రూపీస్ ఫస్ట్ నేను 150 రూపీస్ చూసేసరికల్లా మా ఇంట్లో వాళ్ళకి లైక్ ఇందులో నేను ఏం పంపించాలంటే వాళ్ళకి ఏం పంపించాలి అని ఏం లేదు, బట్ మనకు ఉంటుంది కదా లైక్ నా ఫస్ట్ శాలరీ పంపించాలి అది ఇది అని చెప్పేసి. సో అట్లా నేను మా డాడీకి రీఛార్జ్ చేయించాను ఫస్ట్ రీఛార్జ్ చేయించాను. ఆ తర్వాత మా అమ్మ అనింది, ఇలాంటి వేషాలన్నీ ఎక్కువ నేను ఇక్కడ కావాలంటే డబ్బులు పంపిస్తాను, ప్రస్తుతాన్ని ఖర్చులు కొంచుకో, అంతేగా నువ్వు ఇట్లాంటివన్నీ ఇబ్బంది పడబాకు అని. తర్వాత ఇంకంతే అండి, ఇంక అట్లాగా ఇంకా అక్కడ నుంచి 150 నుంచి 1,50,000 దాకా కూడా నేను పర్ డేకి సంపాదించిన రోజు.